నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు నేను చెప్పబోయే అంశము చాలా విస్తృతమైనది. ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కళ్ళము బాధపడుతూనే ఉంటాము. ఎన్నో పరిహారాలు చేస్తుంటాము, ఎన్నెన్నో పూజలు చేస్తుంటాము. అయినప్పటికీ మాకు కలిసి రావట్లేదు, మాకు ధనం నిలవట్లేదు, అప్పుల పాలైపోతున్నాము, లేదా పెళ్లిళ్ళు కావటం లేదు. ఇలాగా ప్రతి సమస్యతోనూ ఎన్ని పూజలు చేసినా, ఎంత నియమనిష్టలతో ఉన్నా కానీ చిన్న కీలకం మనకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది ఏమిటో తెలీదు, దాని పరిహారం ఎలా చేసుకోవాలో తెలీదు, ఎవరిని పూజించాలో తెలీదు, ఎవరిని అడగాలో తెలీదు. ఇలాంటివన్నిటితో మనము ప్రతి నిత్యము ప్రతి ఇంట్లో ఇబ్బంది పడుతూనే ఉంటారు, అవునా? అయితే ఈ రోజు మీకు నేను చాలా కొత్త అంశాన్ని మీకు తెలియజేయబోతున్నాను. అది ఏమిటంటే కనుక, మనకి గ్రహాలు ఉన్నాయని తెలుసు అందరికీ. దాంతో పాటు ప్రతి రాశికి కూడా మిత్ర గ్రహాలు, సమగ్రహాలు అంటే సమమైన ఫలితాలు ఇచ్చే గ్రహాలు, శత్రుగ్రహాలు కూడా ఉంటూ ఉంటాయి. అయితే ఏ ఏ రాసుల వాళ్ళకి ఏవి మిత్రగ్రహాలు, ఏవి శత్రుగ్రహాలు, ఏ గ్రహాల వల్ల మన వాస్తుకి, మనం నివసించే ఇంట్లో ఇబ్బంది కలుగుతోంది, ఏ ప్రాంతంలో ఇబ్బంది కలుగుతోంది, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పరిహారాలు ఏమి చేసుకోవాలి, పూజల, హోమాల, లేదంటే రత్నధారణ, ఇలాగ మనకి తెలియక సతమతమవుతుంటాము. కాబట్టి ఈ రోజుతో మీకు అటువంటి సమస్య నేను ఇవ్వటం లేదు. చాలా వివరంగా ఒక్కొక్క రాశికి సమగ్రహాలు ఏంటి, లేదా అవి ఇచ్చే ఫలితాలు, శత్రుగ్రహాలు ఏంటి, అవి ఇచ్చే ఫలితాలు, మిత్రగ్రహాలు ఏమిటి, అవి ఇచ్చే ఫలితాలు, ప్రతి ఒక్కటి నేను మీకు సవివరంగా తెలియచేస్తాను. కానీ మీరు చేయవలసింది ఏంటి తెలుసా? స్కిప్ చెయ్యకుండా ప్రతిదీ వివరంగా తెలుసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఎలా ఉండబోతోందంటే, ఈ వృషభ రాశిది భూతత్వ అంటే పృథ్వీతత్వ రాశి. ఈ రాశి వారికి వాళ్ళ యొక్క గుణగణాలు స్థిరత్వము, ధనము, విలాసము, కళలు, భూములు, వ్యవసాయము, వ్యాపారము, కుటుంబ సౌఖ్యము ఈ యొక్క రాశి యొక్క ప్రధాన లక్షణాలు. అయితే శుక్రుడు కనుక వీరికి అనుగ్రహిస్తే ఈ రాశి వారు సంపద, గౌరవము, సుఖ సౌకర్యాలతో పాటు వాహనాలు, గృహాలు కూడా పొందేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే మరి ఈ వృషభ రాశి వారికి మిత్రగ్రహాలు బుధుడు, శని భగవానుడు. అందరూ శని భగవానుడిని తిట్టుకుంటారు, కాదు. ఈ వృషభ రాశి వారికి శని భగవానుడు మిత్రుడు, అంటే మంచి చేసేవాడు. మరి ఈ రెండు గ్రహాలు వృషభ రాశి వారికి అత్యంత అనుకూలమైనవి. మరి బుధుడు కనుక అనుకూలంగా ఉంటే వీరికి ఇచ్చేది లాభాలు ఏమిటంటే, వ్యాపారంలో వృద్ధి, విపరీతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. ధన లాభము, విద్యలో పురోగతి, దీంతో పాటు లెక్కల్లో వీళ్ళు పర్ఫెక్ట్ గా ఉంటారన్నమాట. ఎక్కడా తప్పు దొరలదు, వీళ్ళకి తప్పుడు లెక్కలు వచ్చే అవకాశం లేదు. ఒప్పందాల ద్వారా ఏవైనా అగ్రిమెంట్లు చేసుకోవాలన్నా, కాంట్రాక్ట్స్ సైన్ చేసుకోవాలన్నా, టెండర్లు వెయ్యాలన్నా వీళ్ళకి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ శాతం కనబడుతుంది. మరి శని భగవానుడు అనుకూలంగా ఉంటే ఏమొస్తాయి అంటే, స్థిరాస్తులు, ఉద్యోగంలో పర్మనెంట్ అవ్వడము, అది ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, పర్మనెంట్ స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది. పరిశ్రమలు అంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ కూడా వీళ్ళు స్థాపించేందుకు అవకాశాలు ఉన్నాయి. రాజకీయంలో పురోగతి కనబడుతుంది. పెద్ద పెద్ద స్థానాలు, అధిష్టాన స్థానాలు అంటే పెద్ద పెద్ద పదవులు పొందేందుకు అవకాశం ఉంది. దీర్ఘకాలిక సంపద, దీర్ఘకాలిక సంపద అంటే ఇవాళ వచ్చి రేపు పోయే సంపద కాదు. చాలా స్టాండర్డైజ్డ్ గా చాలా సంవత్సరాల పాటు సుఖ సౌకర్యాలు, భోగభాగ్యాలు, సంపదలు అనుభవించే అవకాశం ఉంటుంది. అయితే మరి సమగ్రహాలు ఎవరు అంటే కనుక కుజుడు, గురువు, వీళ్ళిద్దరూ కూడా ఇటు మిత్రులు కాదు, ఇటు శత్రువులు కాదు, బ్యాలెన్స్డ్ గా అంటే మిశ్రమ ఫలితాలు ఇస్తారు. అయితే వృషభ రాశి వారికి శత్రుగ్రహాలు ఎవరు అంటే రవి, చంద్రులు. ఈ ఇద్దరు చాలా శత్రువులు అంటే చెడు ఫలితాలు ఇచ్చేవాళ్ళు అన్నమాట. అయితే ఈ రెండు గ్రహాలు అందులో రవి ఏం చేస్తాడంటే కనుక, ఈయనకి సంబంధించిన లోహాలు రాగి, బంగారము. ఈ రాశిలో ఉండే వాళ్ళు సాధ్యమైనంత, అంటే స్త్రీలైనా పురుషులైనా సరే, బంగారానికి రాగికి చాలా దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అయితే మరి మేము బంగారం వేసుకోవద్దా అనే సందేహం మీకు రావచ్చు. వేసుకోండి, కానీ
మొత్తము దిగేసుకునే దానికన్నా చాలా తక్కువ శాతము వేసుకునే ప్రయత్నం చేయండి. దీనివల్ల ఏంటి అంటే కనుక మీకు చెడు ఫలితాలు వస్తాయి కాబట్టి దూరంగా ఉండడమే చెప్పదగిన సూచన. అయితే మరి రవి దోషం ఉన్న వాళ్ళకి ఎట్లాంటి ప్రభావాలు కనబడతాయి మీరు చెప్పేశారు, మరి ఆ ప్రభావం ఎక్కడ కనబడుతోంది అనేది కూడా మీకు సవివరంగా తెలియజేస్తాను. జాతకంలో సూర్యుడు నీచ స్థితిలో కానీ లేదా వేరే ఏదైనా పాపగ్రహంతో కలిసి ఉంటే కనుక ఇటువంటి స్థితి వచ్చే అవకాశం ఉంది. ఎలా అంటే ఇంట్లో రాగి వస్తువులు మీరు తప్పు దిశలో పెడతారు. అంటే రాగి వస్తువు మనకి తూర్పులోనే ఉండాలి, మీరు ఏదైనా పొరపాటున ఇతర దిక్కుల్లో పెట్టి ఉంటే కనుక ప్రభావం చాలా ఎక్కువ కనబడుతుంది. మరి వాస్తు ప్రభావాలు ఎలా కనబడతాయి మీ ఇంట్లో అంటే తూర్పు దిశ దోషం మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. తూర్పు మీకు అసలు పడని దిశ అన్నమాట. అయితే మరి ఆ దిశలో కనుక మీరు ఉండి ఉంటే ఎలాంటి ప్రభావం కనబడుతుంది అంటే తండ్రితో విభేదాలు, ప్రభుత్వ పరంగా సమస్యలు, చిక్కులు రావడంతో పాటు ఉద్యోగంలో ఆటంకాలు రావడము, మాటమాటికి ఉద్యోగాలు మారిపోవడము, ఇట్లాంటి ఇబ్బందికరమైన ఉద్యోగం లేకపోవడము, ఇబ్బందికరమైన అంశాలు మీరు అనుభవించే అవకాశం కనబడుతుంది. మరి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక అహంకారం పెరిగి అంటే కొంచెం భ్రష్టు పట్టే అవకాశాలు ఎక్కువ కనబడతాయి. మాట పట్టింపులతో ఇల్లు వదిలి వెళ్ళిపోవడం కానీ పారిపోవడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గౌరవ భంగం కలిగే అవకాశం కూడా ఈ రవిగ్రహం వల్ల కలిగే అవకాశం ఉంది. మరైతే రవి వల్ల వచ్చే దోషాలు ఏమిటి? ఇందాక చెప్పినవి వాస్తు దోషాలు. మరి శారీరక దోషాలు ఏంటంటే ఆరోగ్యపరంగా మీకు కంటి సమస్యలు, గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. హార్ట్ అటాక్లు, స్టంట్ వేయించుకోవడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడతాయి. దీంతో పాటు రక్తపోటు కూడా పెరిగే అవకాశం కనబడుతుంది. మరి ఉద్యోగంలో ఎలాంటివి అంటే కనుక అధికారులతో, మీ పై అధికారులతో కానీ మీ సహోద్యోగులతో కానీ విభేదాలు రావడము, ఎప్పుడూ చిటపట్లాడుతుండడము, కోపాలు రావడము, ఉద్యోగం మీద ఆసక్తి తగ్గిపోయే అవకాశం కనబడుతుంది. చీవాట్లు తినడము ఇట్లాంటివి జరిగే అవకాశాలు కనబడతాయి. తరువాత ప్రమోషన్స్ మీకు లేట్ అవుతాయి. మీ దాకా లిస్ట్ వస్తుంది కానీ మీ పేరు అందులో ఉండదు. ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతోంది. గమనించుకునే ప్రయత్నం చేసుకోండి. ఇంకా కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క తండ్రి గారి ఆరోగ్య సమస్యలు కానీ, హాస్పిటల్ అవ్వడం కానీ, లేదా అంటే ఆపరేషన్లు అవ్వడం కానీ ఇలా తరచూ జరుగుతూ ఉంటుంది. నెలలో 4-5 సార్లు జరగడం కానీ ఇలాగా తరచూ మీరు హాస్పిటల్ దర్శనమే చేయవలసిన పరిస్థితి మీ తండ్రి గారి మూలకంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి పరిహారాలు ఏం చేసుకోవాలి? సమస్యలు ఉన్నాయి, మరి పరిహారం ఏం చేసుకోవాలంటే కనుక ప్రతిరోజు ఈ రాశిలో ఉండే వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా సరే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి, సూర్యోదయ సమయంలో లేవాలి, గోధుమలను ఆదివారం పూట మీ యథాశక్తి దానంగా ఇచ్చుకోవాలి, ఎర్రని వస్త్రాలు మీరు ధరించుకోవాలి, మీరు ఇతర వాళ్ళకి దానంగా ఇచ్చుకోవాలి. మీకు రవి మంత్రం కూడా చెప్తాను. ఎస్కేప్ అవ్వకుండా, అంటే నేను చెయ్యలేను, నాకు టైం లేదు ఇలాంటివి చెప్పకుండా రవి మంత్రాన్ని చేసే ప్రయత్నం చేసుకోండి. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. ఇది మేము చదవలేము, కష్టము, నోరు తిరగదు అని అనుకున్న వాళ్ళు ఓం ధృణి సూర్యాయ నమః ఈ మంత్రాన్ని మాత్రము జప సంఖ్య 108 సార్లు తప్పనిసరిగా చదవవలసిందే. ఎన్ని రోజులు అంటే 41 రోజులు. స్త్రీలైతే ఋతుక్రమం దాటిన తరువాత నుంచి మళ్ళా మొదలు పెట్టే ప్రయత్నం చేయండి. 41 రోజులు సంపూర్ణంగా చదివితే ఈ సమస్యల నుంచి బయటపడి దాంతో పాటు రవి అనుగ్రహాన్ని పొందే అవకాశం ఉంటుంది. అయితే మరి శత్రుగ్రహమైన చంద్రుడు ఏం చేస్తాడు అంటే శత్రుగ్రహానికి అంటే చంద్రుడికి సంబంధించినటువంటి లోహము సిల్వర్ కాబట్టి సిల్వర్ ని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి, అంటే వేసుకునే ప్రయత్నం చేసుకోకండి. చంద్రుడు బలహీనంగా ఉంటే ఈయనకి పడే దిక్కు ఏంటంటే, అంటే మీకు నెగిటివ్ ఇచ్చే దిక్కు దక్షిణ పడమర. మీరు ఈ విషయాలు కొంచెం చూసుకోండి. వాయువ్య దోషం కూడా ఉండే అవకాశం ఉంటుంది, జాగ్రత్తలు వహించుకోండి. మానసిక స్థిరత్వం లేకపోవడము, టెన్షన్స్ లేదంటే డిప్రెషన్ ఇలాంటి స్థాయిలోకి వెళ్లే అవకాశాలు చంద్రుడు బలహీనంగా ఉండడం మూలకంగా జరిగేందుకు అవకాశం ఉంది. కుటుంబంలో కలహాలు, నిద్ర పట్టకపోవడము, దీంతో పాటు భావోద్వేగాలతో తీవ్రమైన ఇబ్బందులు, అనారోగ్యము కలిగేందుకు కొంతమందికి తీవ్ర స్థాయిలో ఉండి పిచ్చి కూడా, అంటే మెంటల్ గా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. చంద్రదోషం వల్ల వచ్చే నష్టాలు, కష్టాలు ఏంటంటే ఆరోగ్యంలో మానసిక ఆందోళన, డిప్రెషన్ కలగడము, జల సంబంధిత అంటే
వాటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో అందరితో బాగుంటారు, ఒక తల్లితోనే మీకు విభేదం వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు ఇంట్లో శాంతి ఉండట్లేదంటారు, అన్ని ఉంటాయి కానీ శాంతి ఉండే అవకాశం ఉండదు. అంటే చంద్రుడు మీకు ఎగెయినిస్ట్ అన్నమాట, శత్రుగ్రహం అని గ్రహించుకోవాలి. మరి ఆర్థికంగా ఎలా ఉంటుందంటే దగ్గర దాకా డబ్బులు వస్తాయి, మీ దాకా అందకపోతుంది, ఇలాంటివి గమనించుకోవాలి. మరి పరిహారం ఏం చేయాలంటే చంద్రుడికి ఇష్టమైన వారము సోమవారం కాబట్టి ప్రతి సోమవారము ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి. పూర్తిగా ఉండగలిగితే సరే, లేదు సగమైన ఉపవాసం ఉండడంతో పాటు పాలను, బియ్యాన్ని, తెల్లని వస్త్రాన్ని మీ యథాశక్తి దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుకునే ప్రయత్నం చేయండి. చంద్రుడికి సంబంధించినటువంటి మంత్రము అంటే ఓం నమ శివాయ అనేది సోమవారానికి రిలేటెడ్ కాబట్టి అది చదువుకుంటారు. చంద్రుడికి సంబంధించిన మంత్రము ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. దీని యొక్క జప సంఖ్య 108 లేదా 1008 చదవాలి. వ్యవధి 30 రోజుల పాటు నిరంతరం చదవాలి. స్త్రీలైతే ఆ ఋతుక్రమం దాటిన తర్వాత కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి. వృషభ రాశి వారికి ప్రత్యేకమైన పరిహారాలు కూడా నేను మీకు అందజేస్తున్నాను. శుక్రబలం పెరగడానికి ప్రతి శుక్రవారము తెల్లని పువ్వులతో పూజ చేసుకోండి. వీలు ఉన్న వాళ్ళు సుగంధ ద్రవ్యాలను దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. స్త్రీలను గౌరవించినట్టయితే కనుక మంచి ఫలితాలు, శుక్రబలం పెరిగేందుకు అవకాశాలు ఉంటాయి. ఈ శుక్రుడికి సంబంధించిన మంత్రము ఓం సుం శుక్రాయ నమః. జప సంఖ్య 16 మాలలు చేసుకోవాలి. ఎందుకంటే శుక్రుడు మీకు అనుకూలంగా ఉండడు కాబట్టి 16 మాలలు లేదా 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. ఎన్ని రోజులు అనే సందేహం కూడా రావచ్చు. 48 రోజుల పాటు చేసే ప్రయత్నం చేయండి. అయితే ఈ వృషభ రాశి వాళ్ళు చెయ్యకూడని పనులు, వాళ్ళు లైఫ్ టైం చెయ్యకూడని పనులు ఏంటంటే స్త్రీలను, అది మీ ఇంట్లో పిల్లలు కావచ్చు, బయట స్త్రీలను కావచ్చు, ఎగతాళి చేయడం కానీ లేదంటే వాళ్ళని అవమానపరచడం కానీ ఇలాంటి పనులు చేసినట్టయితే శుక్రగ్రహము అస్సలు యాక్సెప్ట్ చేయదు. అప్పులు చేసి విలాసాలకు పోవటము, అనవసరమైన ఖర్చులు చేయడము, కుటుంబ సభ్యుల యొక్క మనసు నొప్పించే ప్రయత్నము ఈ రాశిలో ఉండే వాళ్ళు చేయకూడదు. అయితే వీళ్ళకి రక్షణ మంత్రము అంటే ఓవరాల్ గా మేము ఇవేమీ చేయలేము, మా టైం అంతా ఈ మంత్రాలకే అయిపోతుంది అన్న కామెంట్స్ కూడా పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవేమీ చేయడానికి అవకాశం లేని వాళ్ళు ఓం శ్రీం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని ప్రతి శుక్రవారం చదువుకున్నట్టయితే కనుక ఇవన్నీ చెయ్యలేని వాళ్ళకి ఈ సులువైన మంత్రము 108 సార్లు ప్రతి శుక్రవారం జపించుకున్నట్టయితే కనుక ఆయా శత్రుగ్రహాల ద్వారా మీరు అనుభవించే ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం కనబడుతోంది. సాధ్యం ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా చేసే ప్రయత్నం చేయండి. ఇది గోచార రీత్యా చెప్పే ఫలితాలు. మీకు ఎలా ఉన్నాయి, మీకు ఈ స్థానంలో అంటే 12 స్థానాల్లో మీకు ఈ శత్రుగ్రహాలు ఎక్కడ ఉన్నాయి అనేది జాతక పరిశీలన చేస్తేనే కానీ చెప్పలేని అంశం కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూసుకుని ఆయా పరిహారాలను పాటించుకుని ఆ శత్రుగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందండి. నమస్తే.